హలో అండి, ఈరోజు వీడియోలో ఫంక్షన్స్కి కేటరింగ్ వాళ్ళు తయారు చేసే మునక్కాయ మసాలా గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇది మనం రైస్లోకే కాకుండా చపాతీలు, పుల్కాలు దేంట్లోకైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం చిన్న కప్పు తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఇది లేకపోతే మనం కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి నానటానికి కొంచెం నీళ్లు పోసుకొని కనీసం ఒక 10 నిమిషాల ముందైనా నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక యాలుక ఒకటి వేసుకొని మాడిపోకుండా చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి పొడి అవి కూడా ఇందులోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ చాలా మెత్తగా ఉండాలండి, అప్పుడే గ్రేవీ బాగుంటుంది. మనకి మసాలా రెడీ అయిపోయింది కదా, అది పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ దోరగా కాకుండా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇందులోకి కరివేపాకు, టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కాకపోయినా మనం మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి టమాటాలు చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి. మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసుకోవాలండి. నేను 2 మునక్కాయలు తీసుకున్నాను. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టించాలండి. ఈ విధంగా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి మసాలా చక్కగా పచ్చివాసన అంతా పోయి ఉడికి బాగా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంతైతే నీళ్లు పడతాయో అన్ని నీళ్లు పోసుకోవాలి. మనం మసాలా వేసుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మునక్కాయలు ఉడికేసరికి చిక్కబడుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మునక్కాయలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నాకు మునక్కాయలు అయితే చక్కగా ఉడికిపోయినాయండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. కేటరింగ్ వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారు. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.